నిన్న 1వ తారీఖు సామాజిక ఇంటింటికి పింఛన్ల కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 95% పింఛన్ల పంపిణీ చేయడం జరిగిందంటే ఇది రికార్డుగా భావించవచ్చు. ఎందుకంటే గత ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తారు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపుగా పింఛన్ పంపిణీని 90% పూర్తి చేశాం మొట్టమొదటి రోజు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని లక్షల మంది వాలంటీర్లని నియమించేసి పింఛన్ల పంపిణీ 90% చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక వాలంటీర్ కూడా అందుబాటులో లేకుండా ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారానే దాదాపుగా 95% పింఛన్ల పంపిణీ చేయటం జరిగిందంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే ఘనత దక్కుద్దని చెప్పొచ్చు. ఎందుకంటే వెనక సామెత ఒకటి ఉంది, రాజు గుణవంతుడైతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని. చంద్రబాబు నాయుడు గారి కష్టపడే తత్వం, ఆయన యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా సచివాలయం ఉద్యోగస్తులు అందరూ వారికి సహకరించేసి ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. నిజంగా ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక విధానం అయితే దానికి పూర్తిగా సహకరించినటువంటి సచివాలయ ఉద్యోగస్తుల యొక్క సహకారం కూడా మరువలేనిది. రాబోయే రోజుల్లో మీ అందరి ఉద్యోగస్తులందరి సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసి సమన్వయం చేసుకొని ఇదే విధమైనటువంటి పట్టుదలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు నడుం కట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని దాదాపు 7,000 రూపాయలు ఇస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ ముసలి వాళ్ళకి రోజుకు రూపాయలు చొప్పున ఇచ్చిండు, వాటిని 70 రూపాయలు చొప్పున చేసిండు రాజశేఖర రెడ్డి. తర్వాత మళ్ళీ 200 చేసిండ్రు, మళ్ళీ చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు చేసిండు, మళ్ళీ తర్వాత 2000 చేసిండు. ఈ 2 నెలలకు ఏడాదికి ఒకసారి 250 చొప్పున పెంచిండు. ఎవరు? జగన్ 2000 చేసిండు చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పింఛన్దారికి 1000 రూపాయలు పెంచడంతో పాటు గడిచిన 3 నెలలు కూడా 1000 రూపాయలు పెంచుకుంటూ జూలై 1వ ఈనాడు 7,000 రూపాయలు పింఛన్దారులకి లబ్ధి చేయడం జరిగినది. అదేవిధంగా గత ప్రభుత్వంలో పింఛను 1000 రూపాయలు హామీ ఇచ్చి లాస్ట్ సంవత్సరంలో 250 పెంచుకుంటా 1000 రూపాయలు పెంచడానికి ముప్పు తిప్పలు పడుకుంటూ 5 సంవత్సరాలు కాలయాపన చేసి గత 3 నెలల్లో కూడా ఎలక్షన్ టైంలో పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఈరోజు ఎట్లాగైతే జనాలకి ఈ విధంగా ఇంటింటికి తిరిగిస్తున్నారో అవి ఇవ్వకుండా కేవలం ఓట్ల కోసం వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టుకుంటూ ఎండల్లో అల్లాడిస్తూ ఎంతో నరక యాత్ర చూపించారు. ఈ విధంగా అలాంటిదేం లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆదేశారు ఉదయం 5 గంటలకే ప్రతి ఒక్క సిబ్బంది వచ్చి జనాలకి సేవ చేస్తూ వారి పింఛన్ ఇంటి వద్దకే ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని ఒక ప్రథమ ఘట్టం. ఇదే విధంగా ఈ రోజు అనేది భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలైతే అన్ని రాష్ట్రాలకి ఇది ఒక సమయస్ఫూర్తి. ఈ విధంగా మన రాష్ట్రంలో అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ హామీలో 4,000 రూపాయల పెన్షను, అలాగే వికలాంగులకి 6,000, మానసిక వికలాంగులకైతే మంచానికి పరిమితం అయితే 15,000 రూపాయలు ఎలక్షన్లో ఎటువంటి హామీ ఇచ్చామో అటువంటి హామీ ఉదయం 6 గంటలకే ఇంటి దగ్గరికి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. అలాగే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆదర్శంగా తీసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఇవాళ మనం సామాజిక పెన్షన్ గురించి మాట్లాడుకోవాలంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పట్లోనే మొట్టమొదటిగా 75 రూపాయలు పెన్షన్ పెట్టి ఎక్కడో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదుకోవాలనే విధంగా మొట్టమొదటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 2,000 పైచీలకు పెన్షించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఒక మహిళ భర్తను కోల్పోతే, అలాగే ఒక మహిళ భర్త కానీ ఎవరినైనా దూరం అయితే, ఒక వికలాంగుడికి కానీ అనేక విధాలుగా ఆదుకోవాలి
వాళ్ళకి సహచరులు లేరనే విధంగా ఈ సామాజిక పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మానసిక వికలాంగులు అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మనిషి ఉండాలి, వాళ్ళని చూడాలంటే చాలా కష్టం. ఆ పొలం పని వెళ్ళాలి, ఇక్కడ ఆ మానసిక వికలాంగులను చూడాలి. అటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళ అమ్మటే ఉండే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు. ఇది చాలా మంచి కార్యక్రమం, ఆషామాషి విషయం కాదు. చాలా 6,000 రూపాయలు 4,000 అంటే ఒక 10 కేజీలు బియ్యం ఇద్దరు సరిపోతాయి. వాళ్ళకి మెడికల్ కానీ కూరగాయలు కానీ అనేక విధాలుగా వాళ్ళు తల్లిదండ్రులు కొడుకులు చూడపోయినా కానీ వాళ్ళు బతికే విధంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 పెన్షన్ ఇస్తున్నారు. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.